బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై నేడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు అన్నమయ్య భవన్లో జరిగేటువంటి ఈ భేటీకి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనిత, అనగాని సత్యప్రసాద్లతో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వం వహించనున్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఇప్పటికే టోకెన్లు, టికెట్లను టీటీడీ ఆన్లైన్ ద్వారా కేటాయించింది. భక్తుల భద్రత, రవాణా, అన్నప్రసాదం వంటి కీలక ఏర్పాట్లపైన ఈ సమావేశంలో జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ అధికారులతో కలిసి విస్తృతంగా చర్చించనున్నారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై నేడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు అన్నమయ్య భవన్లో జరిగేటువంటి ఈ భేటీకి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డితో పాటుగా అనిత, అనగాని సత్యప్రసాద్తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వం వహించనున్నారు. అయితే డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు జరగనున్నటువంటి వైకుంఠ ద్వార దర్శనానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. టోకెన్లతో పాటుగా టికెట్లను టీటీడీ ఆన్లైన్ ద్వారా కేటాయించింది. అయితే భక్తుల భద్రత, రవాణా, అన్నప్రసాదం వంటి కీలక ఏర్పాట్లపైన ఈ సమావేశంలో జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ అధికారులతో కలిసి విస్తృతంగా చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై నేడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు అన్నమయ్య భవన్లో జరిగేటువంటి ఈ భేటీకి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనిత, అనగాని సత్యప్రసాద్తో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వం వహించనున్నారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఇప్పటికే టోకెన్లను, టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ ద్వారా కేటాయించింది. ఇక భక్తులతో పాటుగా వారికి సంబంధించిన భద్రత, ఇక రవాణా, అన్నప్రసాదం వంటి కీలకమైనటువంటి అంశాలపైన జిల్లా యంత్రాంగం, పోలీస్ అధికారులతో కలిసి విస్తృతంగా చర్చించనున్నారు. అయితే ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపైన నేడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. రమణ్ కుమార్, చెప్పండి, టీటీడీ సమావేశంలో ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది? పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? రైట్ సిరాజ్, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రధానమైన వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి సంబంధించి అధికారులు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఈరోజు తిరుమలలో ఏర్పాటు చేశారు. గతంలో ఏదైతే వైకుంఠ ఏకాదశి ముందు టోకన్లు జారీ చేశారో జరిగిన తప్పిదాలను మరలా కూడా పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోంమంత్రి అనిత, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు టీటీడీ సంబంధించిన ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అలాగే అదనపు ఈఓ వెంకయ్య చౌదరిలు, అలాగే తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు, అలాగే ఎస్పీ సుబ్బరాయుడులతో పాటు కూడా ఈ ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి సంబంధించి ఈ 10 రోజుల పాటు దర్శనాలను ఏ విధంగా కల్పించాలి, దీనికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలను టీటీడీ రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. మొదటగా
3 రోజులు ఎవరైతే భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి వస్తారో వారికి ఇప్పటికే లక్కీ డిప్ ద్వారా కూడా టికెట్లను కేటాయించిన పరిస్థితి. దాదాపు 70 నుంచి 80 వేల మంది వరకు కూడా రోజు ఆ 3 రోజుల పాటు దర్శనానికి సంబంధించి టోకన్లను ఇప్పటికే విడుదల చేసి వారికి టికెట్లు కూడా జారీ చేసిన పరిస్థితి. మరలా మిగిలిన 7 రోజుల పాటు తిరుమలలో స్వయంగా వచ్చిన వారికి దర్శనం కల్పించే విధంగా టీటీడీ ప్రణాళికలు రూపొందించింది కాబట్టి అక్కడ కూడా ఎక్కువ మంది భక్తుల రద్దీ పెరిగితే వారికి ఏ విధమైన సేవలు అందించాలి, అక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా క్యూ లైన్లలో భక్తులను అనుమతించాలి, ఎక్కడెక్కడ ఆ స్టాగ్నెట్ పాయింట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ తోపులాట్లు తొక్కుసలాట్లు జరిగే పరిస్థితి ఉంటుంది, వాటినన్నింటినీ కూడా గుర్తించి ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా క్లియర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వారికి సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా ఈసారి వైకుంఠ ఏకాదశి ద్వాదశి దర్శనాలు జరగాలనేనని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో కూడా టీటీడీ అందుకు తగ్గట్టుగా కూడా ప్రణాళికలు రూపొందించింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాలతో ఇప్పటికే అనేక రకాల మార్పులను చేర్పులను కూడా చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఏదైతే అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఒక ప్రణాళికను కూడా రూపొందించారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా భక్తులు ఎవరైతే తిరుమలకు స్వయంగా వస్తారో వారికి నేరుగా దర్శనం కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించారు కాబట్టి ఆ విధంగా భక్తులు తిరుమలకు తమ ప్రయాణాన్ని చేసుకొని రావాలంటూ కూడా టీటీడీ ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి సంబంధించి 30 నుంచి 8వ తేదీ వరకు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి భక్తులంతా కూడా సంయమనం పాటించి ఈ దర్శనాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని టీటీడీ ఇప్పటికే విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఉన్నత స్థాయి సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయానికి కూడా తిరుమలలో ప్రారంభం కానుంది. దీంట్లో అధికారులు ఎవరైతే పాల్గొంటారో వారంతా కూడా సూచనలు సలహాలు మేరకు మరిన్ని మార్పులు చేర్పులు చేసే విధంగా అధికారులు అయితే ముందుకు వెళ్తున్నారని చెప్పాలి. ప్రధానంగా వైకుంఠ ఏకాదశి గతంలో జరిగిన తప్పిదాలను తిరుమలలో ఈసారి జరగకుండా చూడడానికైతే అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పాలి. శ్రవణ మొత్తం ఎంతమంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తుంది? అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి సూచనలు చేస్తుంది, ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుంది? అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు రోజు దాదాపు 90 వేల నుంచి అంటే 80 వేల నుంచి 90 వేల మంది వరకు కూడా దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. ప్రధానంగా వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి ఆ 10 రోజుల పాటు దర్శనాలు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ద్వారా కూడా భక్తులు దర్శనం చేసుకోవాలి కాబట్టి దాదాపు 70 నుంచి 80 వేల మంది వరకు మాత్రమే దర్శనం చేసుకునే పరిస్థితి ఉంటుంది. దాదాపు 180 గంటలకు పైగా ఆ దర్శన సమయం ఉంటే అందులో సామాన్య భక్తులకు దాదాపు 160 గంటల పాటు కూడా ఈ 10 రోజుల పాటు దర్శన సమయాన్ని టీటీడీ సామాన్య భక్తులకే కేటాయించిన పరిస్థితి. మొదటి 3 రోజులు మాత్రం 70 నుంచి 80 వేల మంది వరకు కూడా దర్శనం చేయించే పరిస్థితి ఉంటుంది. అటు తర్వాత 80 నుంచి 90 వేల మంది వరకు కూడా దర్శనం చేయించే పరిస్థితి టీటీడీ అధికారులు సమకూరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో ఏదైతే టీటీడీ ఈవోగా ఉన్న మాజీ ఈవో సాంబశివరావు ఉన్నప్పుడు 1,05,000 మంది వరకు కూడా ఒక రోజులో ఆ వైకుంఠ ఏకాదశి దర్శనం చేయించిన పరిస్థితి ఉంది. కానీ అప్పట్లో అది తోపులాట్లకు దారి తీసిందనే విమర్శలు వచ్చాయి. కానీ ఏదేమైనప్పటికీ ఆ విధంగా దర్శనం చేయించకపోయినా దాదాపు 90,000 నుంచి 95,000 మంది వరకు కూడా దర్శనం చేయించాలనని టీటీడీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం మీద తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు వైకుంఠ ఏకాదశి నుంచి 30వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ద్వార దర్శనాలను చేసుకునే విధంగా ప్రణాళికలను అయితే రూపొందిస్తున్న పరిస్థితి అందే ఉంది. వీటన్నిటికీ భక్తులు సహకరించి టీటీడీకి సహకరించాలని ఇప్పటికే పదే పదే కోరుతున్న పరిస్థితి. మొదటి 3 రోజులకు సంబంధించి లక్కీ డిప్ విధానం ద్వారా కూడా టికెట్లు కేటాయించారు కాబట్టి వాటి ద్వారా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. 2వ తేదీ నుంచి వచ్చే భక్తులు ఎవరైతే తిరుమలకు వస్తారో వారందరినీ కూడా వైకుంఠం 2 నుంచి కూడా భక్తులను దర్శనానికి అనుమతించే విధంగా టీటీడీ అయితే ప్రణాళికలు రూపొందించింది. మరోపక్క శ్రీవాణికి సంబంధించి కానీ లేకపోతే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు సంబంధించి కానీ ఆన్లైన్ లో ఏదైతే కోటాను విడుదల చేశారో వారిని ఆ టైం ప్రకారమే దర్శనానికి అనుమతించే విధంగా టీటీడీ అయితే ప్రణాళికలు రూపొందించిన పరిస్థితి. మొత్తం మీద సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగానే ఈసారి టీటీడీ ఏర్పాట్లు అయితే ఉన్నాయని చెప్పాలి. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామి కృపకు పాత్రులు కావాలని మాత్రం అధికారులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ.